గైస్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని లిటరల్గా ఒక వెబ్సైట్లో క్రియేట్ చేయొచ్చు. ఎలానో చెప్తారండి. సో ఫస్ట్ మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత, సో ఫర్ ఎగ్జాంపుల్ నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ తీసుకుందాం. సో ఇక్కడ రిసోర్సెస్ మీద క్లిక్ చేయండి. రిసోర్సెస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ పీడిఎఫ్ ఆప్షన్ వస్తుంది. ఆ సేవ్ పీడిఎఫ్ ఆప్షన్ యూజ్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్లోకి రండి గైస్, gamma.app. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ అప్లోడ్ ఏ ఫైల్. సో ఈ ఫైల్ అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ వెబ్ పేజ్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో మీ వెబ్ పేజ్ ఎలా ఉంటుందో మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మినిమల్ డీటెయిల్స్ ఉండాలా, కన్సైజ్గా ఉండాలా, లేకపోతే మోర్ డీటెయిల్గా ఉండాలా అని. ఇంకా కిందకి వెళ్తే మీ థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వెబ్సైట్ థీమ్. నాకైతే ఈ థీమ్ నచ్చింది, సో నెబ్యూలే అంట, అది చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి జనరేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో గైస్ చూడండి, వెబ్సైట్ అనేది ఇలా వస్తుంది ప్రివ్యూ మీకు. సో ఇక్కడ చూడండి. సో నా స్కిల్స్ ఏమేమి ఉన్నాయి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా సర్టిఫికేషన్స్ అన్నీ, ఇదిగో నా సర్టిఫికేషన్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ వెబ్సైట్ మీరు ఇక్కడికి వెళ్ళి పబ్లిష్ కూడా చేయొచ్చు, పబ్లిష్ చేసి లింక్ షేర్ కూడా చేయొచ్చు. సో చూద్దాం మనం ఎలా వస్తుందో ఇన్ రియల్ టైం. సో గైస్ ఇన్ రియల్ టైం మన వెబ్సైట్ ఎలా ఉందో చూడండి. సో కలర్స్ కానీ అవన్నీ బాగున్నాయి కదా, సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఇలా పోర్ట్ఫోలియో. సో అది మీరు కూడా ట్రై చేయండి. అది వీడియో ఎలా ఉందో చెప్పండి.